అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఎవరైతే ఇస్లాంపై దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారో ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకొని వారు ఇష్టం వచ్చినట్లుగా దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ దాని యొక్క కాంటెక్స్ట్ చదివితే ఇస్లాం యొక్క ఔన్నత్యం అర్థమైపోతుంది. అదేవిధంగా ఇస్లాంలో ఉన్న పండుగలు మీరు చూస్తే ఇలాంటి పండుగ ఏ మతంలోనూ ఎక్కడ కూడా చూపించలేరు సోదర మహాశివులారా. ప్రతి ముస్లిం రమదాన్ ఉపవాసాలు పాటిస్తాడు 30 రోజులు. ఆ పండుగ కంటే ముందుగా ఒక తప్పనిసరి విషయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేసినది ఏంటి? మీలో ఈ ఉపవాసాలు పెట్టిన సమయంలో, నమాజులు చేసిన సమయంలో తప్పులు దొల్లవచ్చు. ఆ తప్పులకి ప్రక్షాళనగా మీరు ఇంకొక నమాజు చేయండి, లేదా ఇంకొక ఉపవాసాన్ని పాటించండి అని అల్లాహ్ చెప్పలేదు. అల్లాహ్ ఏం చెప్పాడు? ఫిత్రా దానాన్ని, అంటే నిరుపేదలకు మీరు ఏమైతే ఈ రమదాన్లో తిన్నారో 2.5 kgs అందులో నుంచి నిరుపేదలకు ఇవ్వండి. సో వాళ్ళు కూడా పండుగ ఆ రోజు చాలా సంతోషంగా జరుపుకుంటారు. అంటే పేదవాళ్ళకు దానం చేసి మీరు పండుగ జరుపుకోండి అని చెప్పిన ధర్మం, ఏకైక ధర్మం ఇస్లాం మాత్రమే. ఇలా తప్పనిసరిగా చేసిన ధర్మం ఇస్లాం. ఇలాంటి పండుగ ఎక్కడైనా ఉందేమో చూపించండి కాస్త. ఇలాంటి విషయాలను బయటికి తీసుకురారండి. అదేవిధంగా ఎవరైతే ఉపవాసం ఉండలేరో, ఆరోగ్య విషయంలో కావచ్చు, వయసు విషయంలో కావచ్చు, అప్పుడు ఎలా పూర్తి చేయాలి? ఆ విషయంలో కూడా నిరుపేదలకు అన్నం పెట్టాలి. ఏ ఉపవాసం తెంపినా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానికి ప్రక్షాళనగా నిరుపేదలకు అన్నం పెట్టండి అనే విషయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రస్తావన తీసుకొచ్చాడు. సో దీనితోనే అర్థమవుతుంది ఇస్లాం ఎంత గొప్ప ధర్మమో సోదర మహాశివులారా.